జగిత్యాల జిల్లా సంకెనపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు గ్రామంలో ప్రజాపాలన సమర్థవంతంగా సాగుతుందని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్నాలుగు నుంచి 23 ఉన్న ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే, ఒక ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల లక్ష్మణ్ కుమార్ అన్నగా 2009 నుంచి మేము మధ్యన ఓడిన గెలిచిన మీ అన్నగా ఉండి నన్ను చల్లగా చూసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పక్షాన ఈ గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా ఇందిరామైన్ల విషయంలో కూడా ఇప్పుడే గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పారు. ఎంతమంది ఇందిరామైన్లు కట్టుకుంటారో నెక్స్ట్ నేను ఒక సాధ్యమైన తొందరగా ఎంపీడీఓ వారి ద్వారా జిల్లా కలెక్టర్ చూసుకొని ఆ హౌసింగ్ శాంక్షన్ వెంటనే ముగ్గు పోసడానికి వస్తా. ఆ రోజు అందరూ కూడా ముగ్గు పోసుకొని ఎన్ని గ్రామాలకైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని ఆ రోజు పనులు ఇందిరామైన్ల పనుల కోసం కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల లోపు 5 లక్షల రూపాయల ఇందిరామైన్ ఇంటి పథకాన్ని అమలు చేస్తాననే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ Ver,